పార్ట్ నుండి చాక్లెట్ బార్ వరకు ప్రాసెస్ను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ముందుగా కోకో పాడ్ నుండి కోకో బీన్ను సపరేట్ చేసుకోవాలి. ఇవే కోకో బీన్స్. దీన్ని 4 days వరకు ఫర్మెంటేషన్ అవ్వనివ్వాలి. 4 days తర్వాత ఒక్కరోజు సన్లైట్లో పెట్టుకోవాలి. డ్రై అయిన కోకో బీన్ను 200 degrees టెంపరేచర్లో 20 minutes ఎయిర్ ఫ్రై చేసుకున్న తర్వాత అవుటర్ స్కిన్ను రిమూవ్ చేసుకోవాలి. ఈ కోకో బీన్స్ను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ప్రపోర్షన్లో కోకో పౌడర్, షుగర్, బటర్ని తీసుకోవాలి. 2 spoons మిల్క్ పౌడర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా బటర్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కోకో పౌడర్ కూడా వేసుకుని లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సిల్కీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చాక్లెట్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ రాకుండా